నమస్తే వెల్కమ్ టు మిడ్ డే న్యూస్ నేను శివాని బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ రాజ్ భవన్ కు కూటమి నేతలు ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని గవర్నర్ కు విజ్ఞప్తి విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తాం అమరావతి రాజధాని అన్న చంద్రబాబు రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగింది విధ్వంసకర కక్ష రాజకీయాలు వద్దన్న చంద్రబాబు రేవంత్ పొన్నం ట్యాక్స్ వసూలు చేస్తున్నారు హుజురాబాద్ లో 13 లారీలను పట్టుకున్నామన్న పాడి కౌశిక్ సీఎం రేవంత్ ఇంటి ముందు గురుకుల టీచర్ల ఆందోళన సమస్యలు పరిష్కరించాలంటూ తీన్మార్ మల్లనను అడ్డుకొని నిరసన పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు నిరసన సెగ తగిలింది తెలంగాణలో గురుకులాల టీచర్లు నిరసన బాట పట్టారు తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూబ్లీ హిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసం ఇంటి వద్ద నిరసనకు దిగారు మోకాళ్లపై కూర్చొని తమ నిరసన వ్యక్తం చేశారు ఈ క్రమంలో అక్కడికి వచ్చిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కారును అడ్డుకున్నారు అపాయింట్మెంట్ ఇప్పించడం కోసం నేను పోయి లోపలికి పోతే మీ అపాయింట్మెంట్ దొరకదు మాకు నా పనే అదన్నా నా పర్సనల్ పని మీద ఓట్లేదు ఈ పని జిల్లా నుంచి నుంచి ఈడుంటే మీ పని అవుతుంది అంటే ఈయన కూర్చున్నాను లోపడి పోకుండా ఈయనే ఉంటే మా పరిష్కారం వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటాను.
అపాయింట్మెంట్ ఇప్పించడం కోసమని నేను పోయి మాట్లాడాను. లోపలికి పోతే మీ అపాయింట్మెంట్ దొరకదు మాకు. నా పనే అదన్నా, నా పర్సనల్ పని మీద పోవట్లేదు, ఈ పని మీద పోవాలి కదా. అన్ని జిల్లా నుంచి వచ్చి పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు నిరసన సెగ తగిలింది. తెలంగాణలో గురుకులాల టీచర్లు నిరసన బాట పట్టారు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసం ఇంటి వద్ద నిరసనకు దిగారు. మోకాలిపై కూర్చొని తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కారును అడ్డుకున్నారు. అపాయింట్మెంట్ ఇప్పించడం కోసమని నేను పోయి మాట్లాడాను. ఎన్డీఏ కూటమి నేతలు గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు. రాజ్భవన్ కు చేరుకున్న కూటమి నేతలు గవర్నర్ తో భేటీ అయ్యారు. గవర్నర్ ను కలిసిన వారిలో అచ్చెన్నాయుడు, పురంధేశ్వరి, నాదెండ్ల మనోహర్ ఉన్నారు. చంద్రబాబును శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్న లేఖను గవర్నర్ కు అందజేశారు. 164 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని సంతకాలతో కూడిన లేఖను అందజేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్డీఏ కూటమి నేతలు గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు. రాజ్భవన్ కు చేరుకున్న కూటమి నేతలు గవర్నర్ తో భేటీ అయ్యారు. గవర్నర్ ను కలిసిన వారిలో అచ్చెన్నాయుడు, పురంధేశ్వరి, నాదెండ్ల మనోహర్ ఉన్నారు. అయితే చంద్రబాబును శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్న లేఖను గవర్నర్ కు అందజేశారు. మొత్తం 164 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని సంతకాలతో కూడిన లేఖను అందజేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి. శివాని, కొద్దిసేపటి క్రితమే ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు నాయుడిని ఎమ్మెల్యేలందరూ కూడా ఎన్నుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం టీడీపీ, బీజేపీ, అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు గవర్నర్ అబ్దుల్ నజీర్తో సమావేశమయ్యారు. రాజ్భవన్లో గవర్నర్ని కలిసిన వారిలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పురంధరేశ్వరి, అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించిన సీనియర్ నేత నాదెళ్ల మనోహర్, ఈ ముగ్గురు కూడా గవర్నర్ అబ్దుల్ నజీర్తో సమావేశమయ్యారు. ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశంలో ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకున్నటువంటి విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే ఎమ్మెల్యేలు 164 మంది ఎమ్మెల్యేలు ఎన్డీఏ కూటమి తరఫున ఎన్నికయ్యారో అందరి సంతకాలతో కూడినటువంటి లేఖను కూడా గవర్నర్కు ఈ బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు అందించడం జరిగింది. తమకు పూర్తి మెజారిటీ ఉన్నటువంటి నేపథ్యంలో ఎన్డీఏ కూటమిని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించాలని గవర్నర్
గవర్నర్ను ఈ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా కోరినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక గవర్నర్ కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని కోరినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రేపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రేపు ఉదయం 11:27 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేయబోతూ ఉన్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సంబంధించి దాదాపుగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి కావచ్చాయి. ఈరోజు సాయంత్రం వరకు ఈ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తవుతాయి. ఇక రేపు జరిగే ప్రమాణ స్వీకారానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు, అదేవిధంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఎన్డీఏ ముఖ్యమంత్రులు, అదేవిధంగా ఇతర కీలక నేతలు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఇటు తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా బీజేపీ, జనసేనకు సంబంధించిన నేతలు చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులతో పాటు రాష్ట్ర ప్రజానీకం కూడా తరలి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక గవర్నర్తో భేటీ నేపథ్యంలో చంద్రబాబుని ముఖ్యమంత్రిగా ఆహ్వానించాలని కోరినటువంటి నేపథ్యంలో ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. అయితే రేపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఒకరే ప్రమాణ స్వీకారం చేస్తారా, లేదంటే బీజేపీ అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైనా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ఏం చేయబోతున్నారనే ఆసక్తి అయితే ప్రస్తుతం సర్వత్రా అన్ని పార్టీల్లో కూడా నెలకొని ఉంది. అంతేకాకుండా క్యాబినెట్లో ఎవరెవరికి చోటు దక్కబోతుందనే అంశానికి సంబంధించి కూడా కొంత ఆసక్తి నెలకొని ఉంది. తెలుగుదేశం పార్టీ 133 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంది. జనసేన పార్టీ 21 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా 8 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకున్నటువంటి నేపథ్యంలో ఎవరికి ఈసారి క్యాబినెట్లో చోటు దక్కబోతుంది, ఎవరు మంత్రులుగా చంద్రబాబు ప్రభుత్వంలోకి రాబోతున్నారనేది కూడా ఆసక్తి నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. చాలామంది ఎమ్మెల్యేలు కావచ్చు, పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు, కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు కూడా ఈసారి క్యాబినెట్లో ఖచ్చితంగా చోటు దక్కుతుందనే ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలామంది ఎమ్మెల్యేలు తమ సీనియారిటీకి, సామాజిక వర్గానికి, ప్రాంతానికి ప్రాధాన్యం ఇచ్చి ఖచ్చితంగా క్యాబినెట్లో తమకు చోటిస్తారనే అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా ఈరోజు ఉదయం ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. అందులో చంద్రబాబును ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోవడం జరిగింది. ఆ తర్వాత గవర్నర్ని కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ని కూడా ఎన్డీఏ పక్ష నేతలు కోరినటువంటి పరిస్థితి కూడా ఉంది. శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్. ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం గన్నవరం దగ్గర కేసరపల్లి ఐటీ పార్క్ లో ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అట్టహాసంగా కార్యక్రమం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే స్టేట్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందింది. చంద్రబాబు చిరంజీవిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఆహ్వానం పంపించారు. దీంతో ఇవాళ సాయంత్రం స్పెషల్ ఫ్లైట్ లో విజయవాడ చేరుకుంటారు చిరంజీవి. రేపటి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతారు. ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం గన్నవరం దగ్గర కేసరపల్లి ఐటీ పార్క్ లో ప్రమాణ స్వీకార ఉత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే అట్టహాసంగా కార్యక్రమం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. స్టేట్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందింది. చంద్రబాబు చిరంజీవిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఆహ్వానం పంపించారు. దీంతో ఇవాళ సాయంత్రం స్పెషల్ ఫ్లైట్ లో విజయవాడ చేరుకుంటారు చిరంజీవి. రేపటి ప్రమాణ ఉత్సవానికి హాజరవుతారు.
కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ఈ నెల 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఏకాదశి కావడంతో ఆ రోజు మంచిదని కొత్త ప్రభుత్వానికి పలువురు పండితులు సూచించినట్లు సమాచారం. అయితే 4 రోజుల పాటు కొనసాగే మొదటి సెషన్లో తొలి రోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, రెండవ రోజు స్పీకర్ ఎన్నిక ఉండనుంది. ఇక ఈ భేటీలోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉపసంహరణ బిల్లులను ప్రభుత్వం ఆమోదించినట్లు తెలుస్తోంది. ఇక అటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసేందుకు చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం హోదాలో ఈ చట్టం రద్దుపైనే సంతకం చేయనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు రెవెన్యూ శాఖ సిద్ధం చేస్తుంది. మంత్రివర్గ సమావేశం ఆమోదం అనంతరం శాసనసభలో చట్ట ఉపసంహరణ బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. అయితే గత ప్రభుత్వం ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. అధికారంలోకి రాగానే దీన్ని రద్దు చేస్తామని టీడీపీ ప్రకటించింది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ఈ నెల 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఏకాదశి కావడంతో ఆ రోజు మంచిదని కొత్త ప్రభుత్వానికి పలువురు పండితులు సూచించినట్లు సమాచారం. 4 రోజుల పాటే కొనసాగే మొదటి సెషన్లో తొలి రోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, రెండవ రోజు స్పీకర్ ఎన్నిక ఉండనుంది. ఇక ఈ భేటీలోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉపసంహరణ బిల్లును ప్రభుత్వం ఆమోదించినట్లు తెలుస్తుంది. ఇక అటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసేందుకు చంద్రబాబు నాయుడు ఇప్పటికే నిర్ణయించుకున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం హోదాలో ఈ చట్టం రద్దుపైనే సంతకం చేయనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు రెవెన్యూ శాఖ సిద్ధం చేస్తుంది. మంత్రివర్గ సమావేశం ఆమోదం అనంతరం శాసనసభలో చట్టం ఉపసంహరణ బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. గత ప్రభుత్వం ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. అయితే అధికారంలోకి రాగానే దీన్ని రద్దు చేస్తామని టీడీపీ ఇప్పటికే ప్రకటించింది. ఏపీ సంక్షోభంలో ఉందని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలోని అన్ని వర్గాలు దెబ్బతిన్నాయని, రైతులు అప్పుల పాలయ్యారని చెప్పారు. 10 ఏళ్ల తర్వాత రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు. కక్షపూరిత రాజకీయాలు కాకుండా నిర్మాత్మకంగా ముందుకు వెళ్లాలని కూటమి ఎమ్మెల్యేలకు సూచించారు. 3 రాజధానులంటూ ఆటలాడే పరిస్థితి ఇక ఏపీలో ఉండదన్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉంటుందని స్పష్టం చేశారు. మరోవైపు విశాఖను ఆధునిక రాజధానిగా చేసుకుంటామని చంద్రబాబు తేల్చి చెప్పారు. అమరావతి రాజధాని, విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా, ఒక ప్రత్యేకమైన సిటీగా, ఆధునికమైన నగరంగా తయారు చేసుకుందాం. దాన్ని ఎప్పుడు కూడా నేను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కూడా గుర్తుపెట్టుకున్నాను. విశాఖపట్నం అటు జనసేనకు, తెలుగుదేశానికి, బీజేపీకి ముగ్గురు కూడా చాలా ముఖ్యమైన నగరం ఇది. ఆనాటి ముఖ్యమంత్రి విశాఖపట్నాన్ని రాజధానిగా చేస్తాను, ఎన్నికలవుతానే అక్కడే ప్రమాణ స్వీకారం చేస్తానంటే నువ్వు రావద్దు అని ప్రజా తీర్పిచ్చిన రాజధాని నగరం విశాఖ నగరం. అంటే ఎలాంటి టెంప్టేషన్ కూడా లొంగలేదు వాళ్ళు. ఇది ఒక అనుభూతి. విశాఖపట్నాన్ని మర్చిపోయే సమస్య లేదు. తగిన గుర్తింపిస్తాం. మన రాజధాని అమరావతి. తప్పు చేసిన వారిని వదిలిపెట్టబోమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తప్పు చేసిన వారిని క్షమించి పూర్తిగా వదిలిపెడితే అలవాటుగా మారుతుందన్నారు. తప్పు చేసిన వాళ్లకు చట్టపరంగా శిక్ష పడాల్సిన అవసరం ఉందని చెప్పారు. అదే సమయంలో విధ్వంస, కక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని అన్నారు. పదవులు వచ్చాయని ఏ అహంకారంతో విర్రవీగారో ఆ అహంకారం కూలిపోయిందని అన్నారు చంద్రబాబు నాయుడు. ఏ అహంకారంతో విర్రవీగిపోయారో ఆ అహంకారం కూలిపోయింది. పదవొచ్చిందని విర్రవీగిపోయి రేపనేది లేకుండా ఉంటుందనుకుంటే మాత్రం
ఇదే జరిగే పరిస్థితి వస్తుంది. ప్రజలు బూతులు మాట్లాడే నేతల్ని, అరాచక శక్తుల్ని, అవినీతి పరుల్ని చూశారు. ఈ 5 ఏళ్లు పరిపాలించినటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తి పాలనకు పనికిరాడనే ఉద్దేశంతో ఓట్లు చేసే పరిస్థితికి వచ్చారు. కానీ మనం కూడా అదే విధంగా కక్ష తీర్చుకోవాలి అని గాని మనం ముందుకు పోతే మనకు కూడా సమస్య వస్తుంది. తప్పు చేసిన వాడిని క్షమించి పూర్తిగా వదిలిపెడితే కూడా మళ్ళా అలవాటుగా మారుతుంది. తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడవలసిన అవసరం ఉంది, చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. విధ్వంస రాజకీయాలు, కక్షా రాజకీయాలు కాకుండా ఇవన్నిటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏ అహంకారంతో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశంసలు కురిపించారు. పవన్ కళ్యాణ్ సమయస్ఫూర్తి ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. తాను జైల్లో ఉన్నప్పుడు పవన్ వచ్చి పరామర్శించారని గుర్తు చేశారు. టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటున్నట్లు తెలిపారు అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బీజేపీ టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుందని, ఎలాంటి పొరపచ్చాలు లేకుండా కలిసి పనిచేశామన్నారు చంద్రబాబు నాయుడు. వారి యొక్క సమయ స్ఫూర్తిని నేను ఎప్పుడూ మర్చిపోలేను. మొట్టమొదటిసారిగా నేను జైల్లో ఉన్నప్పుడు వచ్చాడు. వచ్చినప్పుడు నన్ను పరామర్శించాడు. బయట వచ్చి ఈ రాష్ట్రం అంత మునుపు చెప్పినా, అంత మునుపు అనేక సందర్భాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదని చెప్పారు. కానీ నన్ను చూసి బయటికి వెళ్ళిన తర్వాత ఈరోజు తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకుంటున్నామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అప్పటికే బీజేపీతో పొత్తుంది. అయితే ఒక మాట చెప్పాడు, బీజేపీతో పొత్తుంది, బీజేపీ, తెలుగుదేశం, జనసేన 3 పార్టీలు కలిసి పోటీ చేస్తామని కూడా చెప్పి మళ్ళీ ఆ ప్రయత్నం చేసి కడాన రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బీజేపీ, తెలుగుదేశం, జనసేన పొత్తు పెట్టుకున్నాం. మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నా. ఆ రోజటి నుంచి ఎలాంటి పొరపచ్చాలు లేకుండా కలిసి పనిచేశాం. ప్రధాని మోదీ కొత్త ప్రభుత్వంలో కేంద్ర మంత్రులు ఒక్కొక్కరుగా బాధ్యతలు చేపడుతున్నారు. విదేశాంగ మంత్రిగా జైశంకర్, రైల్వే శాఖ మంత్రిగా అశ్విని వైష్ణవ్, పర్యావరణ మంత్రిగా భూపేంద్ర యాదవ్, మనోహర్ లాల్ ఖట్కర్, సురేష్ గోపి ఇవాళ బాధ్యతలు తీసుకున్నారు. అయితే పాకిస్తాన్లో ఉగ్రవాద సమస్యలున్నాయని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. పొరుగు దేశాలతో సత్సంబంధాల కోసం పనిచేస్తున్నామన్నారు. చైనా సరిహద్దులో సమస్యలున్నాయని చెప్పారు. మూడోసారి మోదీ నాయకత్వంలో విదేశాంగ విధానం విజయవంతం అవుతుందన్నారు. ప్రపంచంలో భారతదేశం యొక్క గుర్తింపు ఖచ్చితంగా పెరుగుతుందన్నారు.
For us, role of India, the influence of India, that has been steadily growing. Not just in terms of our own perception, but अगर आप देखें दूसरे देश हमारे बारे में क्या कहते हैं, उनको भी लगता है कि आज भारत जो है सचमुच उनका मित्र है। उन्होंने देखा है कि संकट के समय में कि अगर एक देश ग्लोबल साउथ के साथ खड़ा है तो वो भारत है। उन्होंने देखा है कि जब G20 की अध्यक्षता के समय में हम लोगों ने अफ्रीकन यूनियन की सदस्यता को आगे किया था, तो दुनिया हम पर विश्वास करती है और हमारी जिम्मेदारियां भी बढ़ रही हैं। तो हमें विश्वास है कि मोदी जी के नेतृत्व में भारत की जो पहचान जो है दुनिया में वो बढ़ेगी जरूर। और UNSC का सवाल आपने उठाया, पर उसके अलग अलग और भी पहलू हैं और मुझे पूरा विश्वास है कि उनके नेतृत्व में मोदी 3.0 की विदेश नीति जो है बहुत सफल होगी। I think for us, role of India, the influence. అలాగే రైల్వే శాఖ మంత్రిగా అశ్విని వైష్ణవ్ బాధ్యతలు చేపట్టారు. గత 10 ఏళ్లలో రైల్వే శాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. దేశానికి సేవ చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని ప్రజలు మరోసారి ఆశీర్వదించారని చెప్పారు. యువత కోసం బలమైన పునాది వేయాలన్నారు. తనకు అవకాశం ఇచ్చినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. రైల్వేకు చాలా పెద్ద పాత్ర ఉంటుందని, 10 ఏళ్లలో మోదీ రైల్వేలో ఎన్నో సంస్కరణలు తెచ్చారని చెప్పారు. రైల్వే విద్యుద్దీకరణ, కొత్త ట్రాక్ల నిర్మాణం, కొత్త రకాల రైళ్లు, కొత్త స్టేషన్ల పునరభివృద్ధి వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. రైల్వే సమస్యల రవాణా విధానం దేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన వెన్నుముక్క అని చెప్పారు. रेलवे का बहुत बड़ा एक रोल रहेगा। आप जैसा जानते हैं, पिछले 10 वर्षों में प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने रेलवे में बहुत बड़े सुधार किए हैं। रेलवे का इलेक्ट्रिफिकेशन हो, नई पटरियां बनानी, नए तरह की ट्रेन्स लानी, स्टेशंस का रीडेवलपमेंट, ये 10 वर्षों की प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की बड़ी उपलब्धियां हैं। और रेलवे को एक इसलिए फोकस पे रखा है प्रधानमंत्री जी ने क्योंकि रेलवे साधारण नागरिकों की, आम नागरिकों की सवारी है और अपनी देश की अर्थव्यवस्था की एक बहुत मजबूत रीढ़ की हड्डी है। इसीलिए रेलवे पे बहुत फोकस है। मोदी जी का भावनात्मक संबंध है रेलवे के साथ। इसी विजन को, प्रधानमंत्री जी के इसी विजन को, जो पिछले 10 सालों में ट्रांसफॉर्मेटिव विजन रहा है, इसी विजन को आगे इम्प्लीमेंट करने की जिम्मेदारी दी है प्रधानमंत्री जी ने। मैं उनका आभारी हूँ। हृदय से प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को धन्यवाद देता हूँ। प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को धन्यवाद देता हूँ। रेलवे का పర్యావరణ మంత్రిగా భూపేంద్ర యాదవ్ బాధ్యతలు స్వీకరించారు. తనకు ముఖ్యమైన మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. తన బాధ్యతను నిర్వర్తించేందుకు పూర్తి సంసిద్ధతతో పనిచేస్తున్నామన్నారు. ప్రపంచంలోని పర్యావరణ సంక్షోభానికి చాలా పెద్ద కార్యక్రమంగా గ్లాస్గో COPలో మిషన్ లైఫ్ ని ప్రధాని మోదీ ప్రారంభించారన్నారు. మిషన్ లైఫ్ సుస్థిర అభివృద్ధి, బుద్ధిపూర్వక వినియోగం సహాయంతో ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతుంది. భూమిని సస్యశ్యామలంగా ఉంచేందుకు ప్రధాని మోదీ ఏక్ పేడ్ మా కే నామ్ ప్రచారాన్ని అత్యంత బాధ్యతతో నిర్వహించారన్నారు. श्री नरेंद्र मोदी जी के प्रति आभार और कृतज्ञता व्यक्त करता हूं कि उन्होंने मुझे एक अहम मंत्रालय की जिम्मेदारी उन्हें प्रदान करी है। इस जिम्मेदारी को मैं निर्वहन करने के लिए पूरी तत्परता के साथ कार्य करूंगा। पूरी दुनिया में जो पर्यावरणीय संकट है उसके बहुत बड़े एक्शन कार्यक्रम के रूप में माननीय प्रधानमंत्री जी द्वारा ग्लासगो की कॉप में मिशन लाइफ, एनवायरमेंट फ्रेंडली लाइफस्टाइल, इसका प्रारंभ किया गया था, जिसको आज सस्टेनेबल डेवलपमेंट और जो दुनिया में एक सबसे बड़ा इस समय विषय है माइंडफुल कंजम्पशन रेदर देन माइंडलेस यूटिलाइजेशन,
उसको लेकर के मिशन लाइफ, एनवायरमेंट फ्रेंडली लाइफ स्टाइल पूरे दुनिया में चल रहा है। श्री नरेंद्र मोदी जी के प्रति आभार और कृतज्ञता व्यक्त करता हूं कि उन्होंने